బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మరో 3-4 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని 3 రోజుల పాటు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇక ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 కిందకు పడిపోయాయని ఐఎండీ వెల్లడించింది. ఇక సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆసిఫాబాద్ 8, గిన్నెదరి 8, బేలా 9.1, బజార్ హత్నూర్ 9.3, నిర్మల్ 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ జంట నగరాల్లో అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మరో 3-4 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని 3 రోజుల పాటు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్ వెన్నెల. అయితే ఈ గడిచిన 3 రోజులు తర్వాత రాగల 3 రోజుల్లో మాత్రం వాతావరణంలో అయితే చాలా మార్పులు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ప్రజెంట్ చూస్తున్నట్టయితే ఆకాశం మాత్రం నిర్మలంగా ఉంది. ఎక్కడ కూడా మేఘాలు అయితే కమ్ముకున్నటువంటి ఒక సూచనలు అయితే లేవని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎక్కడ కూడా అలాగే అంటే ఇప్పుడు ప్రధానంగా ఉష్ణోగ్రతల్లో భారీగా పడిపోయినప్పటికి కూడా ఏదైతే ఈశాన్య దిశ నుంచి కానీ తర్వాత దక్షిణ దిశ నుంచి కానీ గాలులు ప్రభావంతో దాదాపు గంటకి 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆ గాలుల వరంగా అంటే ఈదురు గాలుల కారణంగా చలి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అలాగే అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా అంటే ఏవైతే కొండ ప్రాంతాల్లో చాలా అటవీ ప్రాంతాల్లో అలాగే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంది. అక్కడ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ దాదాపుగా గత 2 రోజుల క్రితం అయితే 6.2 కొన్ని చోట్ల అలాగే 7.2 కూడా కొన్ని చోట్ల ఇవాళ మాత్రం దాదాపుగా 8-9 వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అయితే అంటే ఇప్పుడు ఈ యొక్క పంటల విషయానికి వస్తే మటుకు ఈ ఉష్ణోగ్రతల ప్రభావం మాత్రం పాడి పంటలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపే ఉంది. ఇట్లా అలాగే అంటే ప్రజలపైనే కాకుండా కూడా పాడి పంటలపై కూడా ఈ ఉష్ణోగ్రత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తే ఇప్పుడు కరోనా వేరియంట్ అనేటటువంటిది అంటే కరోనా కూడా తీవ్రంగా ప్రబలుతోంది రాష్ట్రంలో. అలాగే ఆదిలాబాద్ లో కూడా కొన్ని కరోనా కేసులు కూడా బయటపడుతున్నాయి. అయితే ఈ చలి అనేటటువంటిది ఏదైతే ఉందో తీవ్రమైన చలి కరోనా పెరుగుదల కూడా మరింత తోడ్పడే అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్లు మాత్రం సూచిస్తున్నారు ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క కరోనా కూడా విజృంభిస్తుంది, అలాగే చలి కూడా తీవ్రంగా ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా అలాగే ఈ చలి వల్ల కూడా పాడి దిగుబడి కూడా తగ్గిపోయిందని చెప్పి రైతులు చెప్తున్నారు. అంటే దాదాపుగా పాల ఉత్పత్తి కూడా తక్కువ వస్తుంది. అలాగే ఇక పత్తి విషయానికి వస్తే పత్తికి కూడా అయితే ఇక్కడ ఆదిలాబాద్ లో సాధారణంగా పత్తిని ఒక్కొక్క అంటే భూసారాన్ని బట్టి భూమిలో ఉన్నటువంటి ఒక భూసారాన్ని బట్టి పత్తిని 4 సార్లు తీస్తుంటారు ఒక పొలంలో. కొన్ని పొలాల్లో 3 సార్లు తీస్తుంటారు. కొన్ని అంటే ఆ సారవంతం బాగా లేనప్పుడు కేవలం 2 తీసివేతలకి కూడా పత్తి పోయేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అయితే ఎక్కడైతే పత్తిని ఆల్రెడీ 2 సార్లు లేదా 3 సార్లు తీసినటువంటి ఒక పత్తి 4 సార్లు గింజకు వచ్చేటటువంటి టైంలో మాత్రం కొంత చీడపీడలు ఆశించే అవకాశం ఉంది ఈ తేమ వల్ల. అలాగే ఈ యొక్క చలి వల్ల కూడా ఆ దిగుబడి అంటే పత్తి పురుగు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక శనగ పంట విషయానికి వస్తే మటుకు శనగ పంటకు ఈ యొక్క తేమ ఏదైతే చలి ఉంటుందో ఈ చలి తర్వాత అత్యధిక అల్ప ఉష్ణోగ్రతలు మాత్రం శనగ పంటకైతే మేలు చేస్తాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఇక మామూలుగా ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే మటుకు ఇప్పుడైతే పొద్దున మాత్రం ఎవరు బయటకు రావట్లేదు బయట. ఎందుకంటే దాదాపుగా సూర్యుడు బయటకు వచ్చేంత వరకు కూడా అత్యవసరమైన తప్ప ఎవరు రావట్లేదు. ఎందుకంటే ఒకవైపు కరోనా పెరిగిపోతుంది, ఒకవైపు చలి కూడా తీవ్రంగా ఉంది. దాదాపు వాకింగ్ వెళ్లే వారు కూడా వాళ్ళ సమయాన్ని మార్చుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఉదయం 5 గంటల కింద ముందు 4 గంటల నుంచే వాకింగ్ బయలుదేరే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు మాత్రం దాదాపుగా అంటే గడిచిన 3 రోజుల నుంచి ఎవరైతే కూడా దాదాపు 5 తర్వాతనే వాకింగ్ వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు కూడా
ఉన్ని దుస్తులు ఏవైతే చలికి బాగా తట్టుకునేటటువంటి ఒక ఉన్ని దుస్తులు ధరించి, అలాగే స్వెట్టర్లు, మఫ్లర్లు ఇవన్నీ కూడా ధరించి వెళ్తున్నారు. ఆ తర్వాత సమయాల్లో కూడా మార్పు చేసుకుంటున్నారు. తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే గతంలో అలాగే మాస్కులు కూడా ధరిస్తున్నారు. ఎందుకంటే కరోనా వేరియంట్ కూడా వచ్చేసింది కాబట్టి ఎవరి దగ్గర నుంచి కూడా మాస్కులు కనబడుతున్నాయి. వాకింగ్ వెళ్లే వాళ్ళు, స్కూల్కి వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇటు వైద్య శాఖ అధికారులు, అలాగే ఇటు వైద్యాధికారులు మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క నిబంధనలు పాటించాల్సిందే. ఈ యొక్క చలికాలంలో మళ్ళీ తిరిగి కరోనా అలర్ట్ ఇప్పుడు అలాగే ఇటు వాతావరణం విషయానికి వస్తే ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అలాగే ఇటు కరోనా విషయంలో కూడా కరోనా అలర్ట్ కూడా జారీ అయిన రెండు అలర్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఈ ఎల్లో అలర్ట్ అనేది చాలా డేంజర్. ఎందుకంటే వాతావరణంలో ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క చలికాలంలో ప్రధానంగా ఉష్ణోగ్రతలు బాగా పడిపోయినప్పుడు, సింగిల్ డిజిట్ కు పరిమితమైనప్పుడు మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు వైద్యులు. లేదంటే అవి తీవ్రంగా ప్రధానంగా న్యూమోనియా, పిల్లలు అయితే న్యూమోనియా సోకే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి అవసరమైతే ఒక స్కూల్ కి ట్యూషన్లకి ఉదయం పూట చాలా విద్యార్థులు వెళ్తుంటారు. అవసరమైతే ట్యూషన్లు కొన్ని రోజులు టైమింగ్ మార్చుకున్నప్పటికీ పర్లేదు, కానీ ఈ యొక్క అంటే అత్యవసరం అయితే తప్ప మాత్రం వెళ్ళొద్దని చెప్పేసి అయితే సూచిస్తున్నారు. ఇక పాడి పంటలు కాకుండా ఇక మనం మామూలుగా అయితే చూస్తుంటే ఇప్పుడు మాత్రం కొద్దిగా పొగమంచు అయితే బయట దట్టంగా ఆవరించింది. పొగమంచు కారణంగా మాత్రం రాకపోకల్లో అయితే కొంత ఆలస్యత్వం అయితే కనబడుతుంది. ఎందుకంటే వాయిదా వేసుకుంటున్నారు ప్రయాణాలు కూడా. ఉదయం పూట ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దారి కూడా కనపడని పరిస్థితి నెలకొంది ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో. ప్రధానంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. కొండ ప్రాంతాల్లో అయితే చలి నుంచి ప్రజలు మాత్రం ఈ చలి మంటలు వేసుకొని సరిదిద్దుతున్నారు. మనం ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రజలంతా కూడా చలి మంటలతో సరిదిద్దుతున్నారు. మొత్తం ఓవరాల్ గా చూస్తే ఈ చలి అనేటటువంటిది ఏదైతుందో కొంతవరకు అయితే కొన్ని అంటే శనగ పంట విషయానికి వస్తే కొద్దిగా మేలు చేస్తుంది, కానీ మిగతా అన్ని విషయాల్లో మాత్రం ఈ చలి కారణంగా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పొచ్చు. వెన్నెల. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.